హాయ్ ఫ్రెండ్స్, తక్కువ ఆయిల్తో కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో మీరు కూడా చూసేయండి. ముందుగా కాకరకాయని పీల్ చేసుకొని 2 పీసెస్గా కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసుకొని అన్ని ముక్కలకు పట్టేంత వరకు కలుపుకొని అరౌండ్ 1 అవర్ పక్కన ఉంచుకోవాలి. ఇలా పక్కన ఉంచుకున్న తర్వాత ఒక్కో పీస్ని పిండి ఓవెన్ ప్లేట్లు పెట్టుకొని ఇలాగ ఓవెన్లో అరౌండ్ 6 మినిట్స్ కుక్ చేసుకున్నాను. తర్వాత దీన్ని ఫ్లిప్ చేసుకొని అరౌండ్ మళ్ళీ 3 మినిట్స్ ఓవెన్లో పెట్టేశాను. ఇప్పుడు వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి మీకు స్పైసీని తగినట్టు ఉంచుకోవాలి. ఈ లోపల ఇవి కూడా కుక్ అయిపోయాయి. దీన్ని తీసి పక్కన ఉంచుకున్నాను. ఇలా వీటిని ఇప్పుడు పౌడర్లా చేసుకొనిన్నాను. ఈ పౌడర్ చేసుకుని దాంట్లో అరౌండ్ నేను 4 ఆనియన్స్ని చిన్నవే తీసుకొని ఇలాగా కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్త పేస్ట్గా తయారు చేసుకున్నాను. ఈ స్టేజ్లో మీరు కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకున్నాను. ఈ స్టేజ్లో మీరు కారం కూడా సరిపోయిందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ కారం తక్కువ ఉన్నా ఉప్పు తక్కువ ఉన్నా ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కదా కాకరకాయని ఇలాగ మెత్తగా అంటే దాంట్లో ఉండే గింజలన్నీ వచ్చేస్తాయి. ఇలాగ అన్నిటినీ చేసుకోవాలి. ఇలా చేసుకున్న అన్ని పీసెస్లోకి ఆల్రెడీ మనం చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని అంతటిని ఇలాగ అన్నిట్లోకి ఇలాగ పెట్టేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇలా కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఆవాలు, పచ్చిమిర్చి కావాలంటే వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ ఆవాలు వేసాను. కరివేపాకు కూడా వేసుకోవాలి, నా దగ్గర లేక వేయలేదు. ఇలాగా మనం ముందుగా పెట్టేసుకున్నాం కదా, స్టఫ్ చేసుకున్న కాకరకాయ ముక్కలను వేసి అరౌండ్ 1 మినిట్ ఉంచి ఫ్లిప్ చేశాను. ఇలాగ అటు సైడ్ ఇటు సైడ్ కూడా 1 మినిట్ ఉంచి మగ్గేంత వరకు ఉంచుకోవాలి. ఇలాగ 1 మినిట్ తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ని పేస్ట్, అది కూడా దీంట్లో వేసేసుకోవాలి. నేనైతే వాటర్ని యూస్ చేయలేదు. మీకు కావాలి అంటే యూస్ చేసుకోవచ్చు, కానీ టైం ఎక్కువ పట్టద్ది. ఆ వాటర్ వేస్తే ఫ్రై అవ్వటానికి ఆనియన్లో ఉండే వాటరే సరిపోద్ది. కాకపోతే ఇలా మూత ఉంచేసి దీన్ని తిప్పుకుంటూ 2 మినిట్స్కి 1 మినిట్కి అలాగా తిప్పుకుంటూ ఉడికించుకోవాలన్నమాట. నేనైతే లాస్ట్లో కొంచెం డ్రై అయిపోయింది అన్నప్పుడు దీంట్లో కొంచెం వాటర్ పోసుకొని ఇలా కుక్ చేసుకుంటే వాటర్ కింద డ్రాప్స్ పడుతూ నీట్గా మాడిపోకుండా ఉడకద్దనమాట. అంతే అండి, కాకరకాయ ఫ్రై రెడీ అయిపోద్ది. లాస్ట్లో కొత్తిమీర కావాలంటే వేసుకోండి. చాలా టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.